ఈ రోజుల్లో చాలామంది కూడా మాకు దర్శనాలు వస్తున్నాయి, మేము చూస్తున్నాము దేవుణ్ణి, మేము దేవుడిని చూడగలుగుతున్నాం, దేవుడు మా కళల్లో కనపడుతున్నాడు, మాకు దర్శనాలు వస్తున్నాయి అని చాలామంది కూడా చెప్తూ ఉంటారనమాట. చాలామంది క్రైస్తవులు చెప్తూ ఉంటారు. చెప్పాలంటే నాకు అర్థం కాని ప్రశ్న, అందరి గురించి మాట్లాడట్లే, నేను ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకి కనీసం నిజమైన దర్శనాలు, నిజంగా దేవుడు కనపడితే ఎలా ఉంటుందో, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. కానీ మాకు దర్శనాలు వచ్చినాయి, మాకు దేవుడు కనపడ్డాడు అని నలుగురిలో చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు. కైండ్ ఆఫ్గా ఏమంటారు, అందరిలో కల్లా మేము విశ్వాసులము అని చెప్పుకోవడానికో గొప్ప కోసం చెప్పుకుంటారో నాకు అర్థం కాదు. నార్మల్గా దేవుని యొద్ద నుంచి దర్శనం వచ్చినప్పుడు, దేవుణ్ణి మనము చూసినప్పుడు మన లైఫ్ అనేది, లేదా చూసినటువంటి నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, దేవునిలోకి మారుతుంది. అపోస్తులైనటువంటి పౌలు గారికి బైబిల్ గ్రంథంలో దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనంలో అపోస్తులైనటువంటి పౌలు గారు దేవుణ్ణి చూస్తాడు. ఆయన డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూసినప్పుడు, ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు గారు సౌలు గారిగా ఉన్న కాలంలో, అంటే యూదుడుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే వారిని చంపాలి అనేటువంటి ఒక ధ్యేయముతో నడిచేటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులైనటువంటి పౌలు గారికి కనపడతారు. కనపడినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన తర్వాత, హిస్ లైఫ్ వాస్ చేంజ్డ్, తన జీవితం అనేది మారిపోయింది. దర్శనం కనపడినప్పుడు అలా ఉంటుంది. అంతేకాకుండా శిష్యులలో ఉన్నటువంటి యోహాను భక్తుడికి కూడా ఒకసారి ఆయనకు కూడా దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. ఈరోజు ప్రకటన గ్రంథం అంతా కూడా ఆయన చూసినటువంటి దాన్ని, ఆయన దర్శనంలో నుంచి రాయబడినదే, దేవుడు రాయించినదే ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా. ఆ ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన రాసినటువంటి ప్రతి థింగ్ కూడా దేవుడు దర్శనం ద్వారా యోహాను భక్తుడికి చూపించినటువంటిది. ఎందుకని దేవునితో ఆయనకున్నటువంటి సహవాసమును బట్టి. దర్శనములు వస్తే అందులో ఉన్నటువంటి ఒక మార్పు అనేది, ఒక గొప్పతనం అనేది ఇంత బలంగా ఉంటుంది. చాలామంది క్రైస్తవుల్ని చూస్తూ ఉంటాం కదా, మాకు దర్శనం వచ్చింది అని చెప్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో మార్పు ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక దొంగ ఉండి నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాకు కొత్త ద్వారాలు తెరుస్తున్నాడంట, దేవుడు చూపించాడు నాకు, ఆయన చేతులు చాచి, ఇదిగో నేను నీకు కొత్త ద్వారాలు తెరుస్తున్నాను, బాగా డబ్బులు ఇస్తాను ఈసారి నువ్వు చేస్తున్నటువంటి పనులలో అని దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు అంటే ఎలా ఉంటుంది? అంటే ఒక దొంగతనానికి దేవుడు సహాయం చేస్తాడా? లంచం తీసుకోవడానికి దేవుడు కనపడి దర్శనమిచ్చి మరి చెప్తాడా? మోసం చేయడానికి, లేదా మనుషులను బాధ పెట్టడానికి, లేదా దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి దేవుడే దర్శనం ద్వారా మార్గాలను ఇస్తున్నాడు నీకు అని చెప్తాడా? అని తెలివి ఉండాలండి, అవునా కదా? ఒక దర్శనం వచ్చింది అంటే ఆ దర్శనం ద్వారా, ఇప్పుడు పౌలు గారిని చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారికి మారక ముందు అన్యుడిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించేటువంటి సమయాల్లో సౌలుగా ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి దర్శనం తన జీవితంలో ఎంత మార్పు తెచ్చిందో మనం చూడొచ్చు, అవునా? అయితే ఈరోజు దర్శనం వచ్చిందని చెప్తున్నటువంటి నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మార్చుకున్నావా? నీ బుద్ధి మార్చుకున్నావా? కడపటి స్థితిని వదిలిపెట్టేసి ఇప్పుడు దేవునిలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టావా? అవేమీ లేకుండా దేవుని దర్శనం నాకు వస్తుంది, కళల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఒక యుద్ధం ఉందని చెప్తున్నాడు, నాకు ఒక పోరాటం ఉందని చెప్తున్నాడు, నాకు చేతులు చాపి కనపడుతున్నాడు. బ్రతుకు మారకుండా ఏది రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. బ్రతుకు మారకపోతే, జీవితం మారకపోతే, ఏది మారకపోయినా అవి నీకు దర్శనాలు కాదు. ఎందుకో చెప్పనా? దర్శనాలు మూడు రకాలుగా వస్తాయి. పౌలు గారికి కానీ, యోహాను గారికి కానీ, వీరికి వచ్చినటువంటి దర్శనాలు దేవుని యొద్ద నుంచి వచ్చిన దర్శనాలు. ఎందుకని? వారికి దేవునితో ఉన్నటువంటి, యోహానుకు దేవునితో ఉన్నటువంటి సంబంధమును బట్టి దేవుడు యోహానుకు దర్శనాన్ని ఇచ్చాడు. పౌలు జీవితంలో మార్పు తీసుకొని రావడానికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఇవి దర్శనాలు, దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి దర్శనాలు. అయితే ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మారనటువంటి జీవితాలు ఉంటాయి చూడండి. వాళ్ళు కూడా అంటారు దర్శనాలు వస్తున్నాయి మాకని, వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తుంటారు దర్శనాలు వస్తున్నాయి మాకని. అయితే బ్రతుకు మారిందా? ఎందుకంటే 3 రకాల దర్శనాలు ఉంటాయండి, 3 రకాలుగా వస్తూ ఉంటాయండి. ఒకటి దేవుని యొద్ద నుంచి వస్తుంది దర్శనం, నిజంగా ఆయనతో సహవాసం కలిగిన వారికి దేవుడు ఇస్తాడు, లేదా ఆయనతో మార్చుకోవాలనుకున్న వారికి దేవుడు ఒకసారి ఇస్తాడు. అంతేగాని ఎన్ని సంవత్సరాలు మారకపోయినా ఇస్తూనే ఉంటాడు, తప్పండి. మార్పు పొందడానికి ఒకసారి దర్శనం ఇస్తాడు, దాని తర్వాత మారి దేవునితో సహవాసం కలిగి ఉంటే
ఆ తర్వాత దేవుడు ఆయన చిత్తం వచ్చినప్పుడు లేదా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అది దేవుని ఇష్టం. అది కానీ ఎన్ని సంవత్సరాలైనా మార్పు లేదు, కానీ బతుకు మారలేదు, కానీ మాకు దర్శనాలు వచ్చినాయని చెప్తారు. అది అబద్ధం. దేవుడు ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి దర్శనం ఇస్తాడు. రెండో దర్శనం ఆయన నుంచి వస్తుంది తెలుసా? దెయ్యం కూడా దర్శనాలు ఇస్తుందండి. సాతానుడు కూడా దర్శనాల రూపంలో నీతో మాట్లాడతాడండి. సాతానుడు కూడా మాట్లాడతాడని కాదు, కానీ సాతానుడి యొద్ద నుంచి అబద్ధ దర్శనాలు కూడా వాడు నీకు మాయా తత్పరమైనటువంటి దర్శనాలు కూడా వాడు నీకు ఇస్తాడు. అయితే మూడో దర్శనం ఏమిటో తెలుసా? సెల్ఫ్. మనకు మనమే ఒకటి ఊహించుకొని, ఒక రకంగా ఊహించుకొని ఇది దేవుడిచ్చాడు అని అంటూ ఉంటాం. మనకు మనమే ఒకటి ఆలోచించుకుంటాం, మనకు మనమే ఒకటి ఊహించుకుంటాం. ఇది దేవుని యొద్ద నుంచి నాకు దర్శనం వచ్చింది అని అనుకుంటాం. గుర్తుపెట్టుకో, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని యొక్క దర్శనాన్ని గుర్తుపట్టగలడు. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న వాడి జీవితం ఖచ్చితంగా మారుతుందండి. వెనక స్థితికి వెళ్ళడు. అంత అల్లటప్ప అనుకుంటున్నారా దేవుని యొక్క దర్శనం అంటే? దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నవాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూసినవాడు, దేవునితో దేవునితో ఆయన యొక్క దర్శనాన్ని అందుకున్నటువంటి వాడి జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఒకవేళ మారలేదు అంటే ఆ దర్శనం నీకు దేవుని దగ్గర నుంచి వచ్చింది కదా. సాతానుడన్నా నీకు ఇచ్చి ఉండాలి, లేదా నువ్వన్నా ఊహించుకొని దానికి దేవుని పేరు పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడ్డండి. బ్రతుకు మారకుండా కూడా దేవుడు మాకు దర్శనం ఇచ్చినాడు, బతుకు మారకుండా కూడా దేవుడు నాతో మాట్లాడినాడంటే చూసే వాళ్ళందరూ దాన్ని నమ్మి నువ్వేందో గొప్పవాళ్ళు అనాలి అని ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుడు వెక్కిరింపబడ్డు. గుర్తుపెట్టుకొని ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు నీకు వస్తున్నటువంటి దర్శనం దేవుని యొద్ద నుంచేనా? అది ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? నీ బతుకు మారడాన్ని బట్టి. నేను నీతిగా ఉన్నాను, దేవునితో సహవాసం కలిగి ఉన్నాను, ఒకసారి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను నా పాపాన్ని వదిలేస్తాను అని చెప్పిన తర్వాత మరలా ఎప్పుడు నా పాపం జోలికి నేను వెళ్ళలేదు, దేవునిలోనే ఉన్నాను అన్నప్పుడు నీకు దర్శనాలు వచ్చినా, కళలు వచ్చినా అది దేవుడు నీకు ఇచ్చినట్టు. అలా కాకుండా నా పాప బతుకు నాదే, నా పాప జీవితం నాదే, దేవుడు నాకు దర్శనం ఇస్తున్నాడు అంటే అది అబద్ధం. ఈరోజు నీకు వచ్చిన దర్శనము, నీకు వస్తున్నటువంటి దర్శనాలు దేవుడు ఇచ్చినవేనా కాదా ఒకసారి తెలుసుకోండి ప్రేమైనటువంటి వారలారా. అది నీ బ్రతుకును బట్టే నువ్వు తెలుసుకోవచ్చు.